అసలు ఈ అప్డేట్ కోసమే నేను ఇన్నాళ్ళు వెయిట్ చేస్తూ ఉంది. అప్పుడెప్పుడో వీళ్ళిద్దరూ కెరియర్ స్టార్టింగ్లో అయితే కలిసి నటించారు. మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత వీళ్ళిద్దరూ కలిసి నటించబోతున్నారు. అందులోనూ డైరెక్టర్ కూడా నెక్స్ట్ లెవెల్ డైరెక్టర్ అని అయితే చెప్పొచ్చు అనమాట. అదేనండి, మన జైలర్ మూవీ ఉంది కదా రజనీకాంత్ గారిది, ఆ సినిమా డైరెక్ట్ చేసిన నెల్సన్ గారు అయితే ఈ సినిమాను కూడా డైరెక్ట్ చేస్తూ ఉన్నారు. నిజానికి వీళ్ళ కాంబినేషన్కి సంబంధించి ఇంతకుముందే పూజా శర్మని కూడా కంప్లీట్ చేసుకుంది. కానీ ఆ ప్రాజెక్ట్ అయితే మాత్రం మొత్తానికి ఆగిపోవాల్సి వచ్చింది. అదేనండి, ఖుష్బూ గారి హస్బెండ్ ఉన్నారు కదా సుందర్ గారు, ఆయన డైరెక్షన్ చేయబోయారు. కానీ ఎందుకో ఆ ప్రాజెక్ట్ అయితే ఆగిపోయింది. దానికి ప్రొడ్యూసర్గా కమల్ హాసన్ గారు అయితే అప్పుడు ఉన్నారు. కానీ ఇప్పుడు మాత్రం రెడ్ జైంట్ మూవీ ఇది స్టాలిన్ గారు ఉన్నారు కదా, ఆయన ఈ మూవీకి ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారనమాట. ఇక మ్యూజిక్ అంటే చెప్పాల్సిన అవసరం లేదు కదా, అనిరుద్ధ్ గారే ఆటోమేటిక్గా దీనికి కూడా మ్యూజిక్ డైరెక్షను. కానీ వాళ్ళ లుక్ మాత్రం వింటేజ్ లుక్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. మెయిన్లీ నాకైతే మాత్రం కమల్ హాసన్ గారి కంటే కూడా రజనీకాంత్ గారి లుక్ స్వాగే బాగా నచ్చాయి. నెక్స్ట్ లెవెల్లో అయితే ఉన్నారు ఆయన గెటప్లో. ఇక దీనికి సంబంధించి మనకి క్లియర్గా వీళ్ళు ఈ అప్డేట్లోనే తెలిసేలా చేసింది ఏంటి అంటే, అప్పటి హీరోస్ అంటే ఆ స్టైల్ కానీ స్వాగ్ కానీ ఉంటుంది కదా ఓల్డ్ వాళ్ళకి, వాళ్ళ ప్రైమ్ టైంలో ఉండే లుక్ మళ్ళీ ఓల్డ్ ఏజ్లో వేస్తే ఎలా ఉంటుందో ఆ రేంజ్లో అయితే ఉన్నారని చెప్పొచ్చు ఇద్దరు కూడా. సో అప్పటి హీరోలు ఇప్పుడు రీయూనియన్ అయితే ఎలా ఉంటుంది ఏంటి అనేది నెక్స్ట్ లెవెల్. దానికి తోడు ఇప్పుడు హీరోలందరూ స్టైలు స్వాగు అంటూ ఉన్నారు కదా. కానీ నిజానికి అసలు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఆ స్టైలు స్వాగు పరిచయం చేసిందే రజనీకాంత్ గారు అని అయితే చెప్పొచ్చు. మళ్ళీ ఆయన ఆ రేంజ్లో కంబ్యాక్ ఇస్తున్నారంటే అది మామూలుగా ఉండదు. అలాగే తమిళనాడుకి 1000 కోట్లు కొట్టాల్సిన కళ కలగానే ఉంది ఎప్పటి నుంచో. కానీ ఈ మూవీతో అయితే ఖచ్చితంగా ఆ కళ నెరవేరుతుంది అని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఆ రేంజ్లో అయితే ఉన్నారనమాట. సో మనకి ఇక్కడే అర్థమవుతుంది, ఒకరి అభిప్రాయాన్ని ఒకరైతే ఆటోమేటిక్గా నాకు వద్దు అనేస్తూ ఉన్నారు. మరి అలాంటిది ఇద్దరు కలిసి ఈ మూవీలో ఎలా యాక్ట్ చేస్తారు, ఎలా ఉండబోతుంది అనేది హైలైట్ అనమాట. కానీ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఇచ్చారు అనిరుద్ధ్ గారు. చూద్దాం మరి మూవీకి సంబంధించిన టీజరు ట్రైలర్ ఇవన్నీ వచ్చాక మనకి ఇంకా క్లారిటీ అయితే వస్తుంది. నాకైతే మాత్రం బాగా నచ్చింది ఈ గ్లిమ్స్ వీడియో అని అయితే చెప్పొచ్చు. సో దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.